పరిశ్రమలు పారిపోతాయని, రాష్ట్రం సర్వనాశనమవుతుందని ప్రజలకు శిరస్సు వంచి తెలియజేసినటువంటి విషయాలు అక్షర సత్యాలు అవుతున్నాయని వైసీపీ అధికారం చేపట్టిన నెల రోజులలోనే ప్రజలకు అర్థమైంది. 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఏదైనా వినాశనం జరుగుతుంది అనిపిస్తే ప్రకృతి ముందే పసిగడుతుందని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి విపత్తును, వినాశనాన్ని ప్రకృతి ముందే పసిగట్టింది కాబోలు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు అంటే మే 29వ తేదీన అర్ధరాత్రి విజయవాడ నగరాన్ని గాలివాన హోరెత్తించి జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు నేలకూలి మనకు, మన రాష్ట్రానికి జరగబోయే విధ్వంసం గురించి ప్రకృతి ఓ హింట్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి భవన నిర్మాణ రంగానికి ఆయువుపట్టు అయినటువంటి ఇసుకపై జగన్ అండ్ కో కళ్లు పడ్డాయి. ఇసుక మాఫియా ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టొచ్చు అన్న కుతంత్రంతో నూతన ఇసుక విధానం సాకుగా చూపి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి బతుకుతున్న 40 లక్షల మంది కార్మికుల పొట్టగొట్టి 64 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యకు కారణమయ్యాడు జగన్ రెడ్డి. 2019 జూన్ 26 ముళ్లను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. అభివృద్ధి చేయమని అధికారాన్నిస్తే అధికార మదం నెత్తికెక్కి తనలో ఉన్న రాక్షసుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసిన రోజు జూన్ 26, 2019. కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికను చంద్రబాబుపై ఉన్న కక్షతో జగన్మోహన్ రెడ్డి కూల్చివేశాడు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓ విషయాన్ని గమనించాలి. అలా ఆ ప్రజావేదికను కూల్చివేయడం వల్ల చంద్రబాబుకొచ్చిన నష్టమేంటి? ఆ ప్రజావేదిక కట్టింది చంద్రబాబు సొమ్ముతో కాదు కదా. ఆ ప్రజావేదిక కట్టింది ప్రజా సొమ్ముతో. జగన్ రెడ్డి ప్రభుత్వం పేదలపై మోపిన మరో ఉక్కుపాదం అన్నా క్యాంటీన్ల మూసివేత. 2018లో దేశ రాజధాని ఢిల్లీలో 4 చిన్నారులు ఆకలితో చనిపోయారు. వారి కడుపులో వెతుకుదామన్నా అన్నం మెతుకు దొరకలేదని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకూడదు అని చంద్రబాబు గారు పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రారంభించిన నాటి నుండి ఎందరో పేదల కడుపు నింపిన అన్నా క్యాంటీన్ను ప్రభుత్వానికి భారంగా మారాయి అనే సాకుతో జగన్ రెడ్డి అధికారం చేపట్టిన 63 రోజుల్లోనే అంటే జూలై 31, 2019న అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది జగన్ సర్కార్. 2019 సెప్టెంబర్ 16 పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు చావునైనా ఎదుర్కొనడానికి సిద్ధపడతానని, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని రుజువు చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. 2019 అక్టోబర్ 27 గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వల్లభనేని వంశీమోహన్ పార్టీకి ద్రోహం చేసి కష్టకాలంలో తన స్వార్థం కోసం పార్టీ మారాడు. దీంతో తెలుగుదేశం పార్టీ బలం అసెంబ్లీలో 22కు పడిపోయింది. 2019 డిసెంబర్ 6 గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో నేషనల్ హైవే పక్కన 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దేవాలయం అయినటువంటి పార్టీ కేంద్ర కార్యాలయమును మన చంద్రబాబు గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభం చేశారు. ఎన్నికల ప్రచారంలో జగన్ వస్తే రాజధానిని నాశనం చేస్తాడు అన్న చంద్రబాబు గారి మాటలను నిజం చేస్తూ జగన్ సర్కార్ చేసిన అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదం రాజధాని మార్పు. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీ సాక్షిగా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం తరలిస్తున్నాను అన్నాడు ఈ సైకో. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం తరతరాలుగా వస్తున్న తమ భూములను త్యాగం చేసిన కొన్ని వేల అన్నదాతల గుండెల్లో గుణపం దింపాడు జగన్ రెడ్డి. భారత స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో ఆనాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఉద్యమం ప్రారంభమై ఈనాటి వరకు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో, దృఢ సంకల్పంతో అమరావతి రైతులు ఈ సైకోపై పోరాటం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించి రాజధానిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ఉద్యమ పోరాటంలో మన ఆడపడుచుల రొమ్ములపై పోలీసు బూటు ముద్రలు పడ్డాయి, వీపులపై లాఠీలు విరిగాయి, మొహంపై పిడిగుద్దులు పడ్డాయి. అయినా చెక్కు చెదరని విశ్వాసంతో రాజధానిని అమరావతి నుండి ఇంచు కూడా కదలనివ్వలేదు ఈ కలియుగ కనకదుర్గమ్మ అవతారాలు అమరావతి మహిళా రైతులు. 2020 జనవరి 20న
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అమరావతి అంశంపై చర్చకు లేవనెత్తగా 17 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడంతో అసెంబ్లీలోనే కింద కూర్చుని నిరసన తెలియజేశారు చంద్రబాబు. 2020 జనవరి 21న రాజధాని అమరావతిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను నిరసన తెలుపుకునే హక్కును కాలరాస్తూ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీ వైపుకు వెళ్లిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్పై భౌతిక దాడికి దిగారు పోలీసులు. మాజీ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర కుమార్ను, ఆయన అనుచరులను అరెస్ట్ చేసి ఓ రోజంతా నిర్బంధించారు